స్టార్టింగ్ ఓన్ క్లోతింగ్ బ్రాండ్ ఫ్రమ్ స్క్రాచ్ లో ఇది డే 6. హాయ్ గైస్, దిస్ ఇస్ కిరణ్ గుజ్జర్, వెల్కమ్ టు మిస్టర్ కేజీ అఫీషియల్. మన బ్రాండ్ కి బేసిక్ సెటప్ ఆల్మోస్ట్ రెడీ. కానీ ఇంకా ఒక ఇంపార్టెంట్ డౌట్ అందరికీ ఉంటుంది, జిఎస్టీ తీసుకోవాలా లేదా, దాని అవసరం మనకు ఉంటుందా లేదా అని. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే జిఎస్టీ అండ్ ప్రొప్రైటర్షిప్. ఫస్ట్ థింగ్, అసలు జిఎస్టీ అంటే ఏంటి, అది మన క్లోతింగ్ బిజినెస్ కి ఎందుకు కావాలి? సింపుల్ గా చెప్పాలంటే జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ సిస్టమ్. మనం మన ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తాం కాబట్టి సెల్ చేస్తే గవర్నమెంట్ కి ట్యాక్స్ కలెక్ట్ చేసి మనం దాన్ని పే చేయాలి. అండ్ ఆల్సో మన క్లోతింగ్ బ్రాండ్ కి జిఎస్టీ ఎందుకంటే మనం మన బిజినెస్ ని ప్రాపర్ గా రన్ చేయడానికి, బల్క్ ఆర్డర్స్, మార్కెట్ ప్లేసెస్ అండ్ ఇన్వాయిసెస్ అన్ని స్మూత్ గా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనలాంటి స్టార్ట్అప్, స్మాలర్ మైక్రో బిజినెసెస్ కి ఒక లిమిట్ ఉంటుంది. అరౌండ్ 20 to 40 lakhs ఇయర్లీ టర్న్ ఓవర్ వరకు జిఎస్టీ అనేది కంపల్సరీ కాదు. సో ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే మనం జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం అండ్ మైక్రో లెవెల్లో ఉన్నాం కాబట్టి యాజ్ ఆఫ్ నో మనకి జిఎస్టీ అవసరం లేదు. ఇంకా ఆల్సో చెప్పాలంటే ఇంకా జిఎస్టీ తీసుకుంటే రెగ్యులర్ గా ఫైలింగ్స్ ఉండాలి, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఒక సిఏ సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. సో స్టార్టింగ్ లో కాంప్లెక్సిటీ పెంచుకోకుండా సింపుల్ గా స్టార్ట్ చేయడం బెటర్ అని డిసైడ్ అయ్యాం. అండ్ ఇప్పుడు ప్రొప్రైటర్షిప్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది బిజినెస్ ఓనర్షిప్ టైప్. అంటే మన బిజినెస్ ని సింగిల్ పర్సన్ రన్ చేస్తాడని, ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో లెస్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సో మన బ్రాండ్ కి కూడా ప్రొప్రైటర్షిప్ మోడల్ లోనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, స్టార్టింగ్ లోనే అన్ని చేయాలని కాదు, మనకి అవసరం ఉన్న స్టెప్స్ ని కరెక్ట్ టైంలో చేయాలి. అండ్ దట్స్ ఇట్, బేసిక్స్ కంప్లీటెడ్. ఇంకా మన బ్రాండ్ ప్రాక్టికల్ గా బిల్డ్ అవుతుంది. రేపు నెక్స్ట్ స్టెప్ తో కలుద్దాం. సీ యూ టుమారో, బాయ్.